నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఎప్పుడు కూడా కొత్త కొత్త కథలతో అండ్ తనకంటూ ఒక మంచి గుర్తింపుని తెచ్చుకుంటూ మెయిన్లీ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్లా ఇప్పుడు రివాల్వర్ రిటైర్ అయ్యి ఉండొచ్చు, లేదా ఉప్పు కప్పు అయ్యి ఉండొచ్చు, ఇలాంటి కథలతో అలరిస్తూనే ఉన్న కీర్తి సురేష్ ఒకప్పట్లా ఇప్పుడు హిట్స్ని అయితే చూడట్లేదు. సో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మీకు ఎలాంటి కథలు నచ్చుతాయి, మీరు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారని ఇంటర్వ్యూ అడిగిన ప్రశ్నకు గాను తను సమాధానం ఇస్తూ, ఇప్పుడు నేను చాలా రకాల హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తున్నాను కానీ నాకు అందులో సాటిస్ఫాక్షన్ లేదు అండ్ అనుకున్న స్థాయిలో అవి హిట్ కూడా అవ్వట్లేదు. అది నాకు చాలా బాధను కలిగిస్తుంది. అండ్ మెయిన్లీ మహానటి లాంటి పాత్రలు చేయడానికి నేను ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ మహానటి చేసే టైంకి కూడా అప్పుడు నా కెరియర్ స్టార్టింగ్లో అలాంటి ఒక సినిమా రావడం నేను ఫస్ట్ అసలు భయపడ్డాను, ఇది నా వల్ల అవుతుందా లేదా, నేను చేయగలనా లేదా అని. బట్ కేవలం ఆ మహానటి మాత్రమే నా జీవితం మొత్తాన్ని మార్చేసింది. అండ్ అలాంటి ఒక కథ నా కెరియర్ స్టార్టింగ్లోనే చేయడం, అది నిజం చెప్పాలంటే నాకు చాలా ప్లస్ అయింది. అండ్ ఇప్పటికీ కూడా మహానటి కీర్తి సురేష్ గానే అందరూ గుర్తుపెట్టుకుంటారు. సో అలాంటి కథల్ని ఇకపై కూడా చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను హీరోయిన్ ఓరియంటెడ్గా ట్రై చేసినప్పటికీ కూడా ఆ కథల్లో కానీ లేకపోతే వాటి నుంచి వచ్చిన అవుట్పుట్తో కానీ నాకు ఎటువంటి సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా మహానటి లాంటి సినిమాలు లేదా బయోపిక్ స్టోరీస్ చేయడం వల్ల నాలో నటన ఇంకొంచెం డెవలప్ అవుతుంది. అండ్ దాని వెనకాలన్న ఆ లెవెల్ని కూడా నేను తెలుసుకోవడానికి నాకు ఇంకొంచెం ప్లస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఒక నటిగా అయితే మాత్రం నేను మహానటి ఓరియంటెడ్ మూవీస్ టైపే తీయాలని అనుకుంటున్నానని తన మాటలో తెలియజేసుకుంటూ వచ్చింది. మరి ఫ్యూచర్లో ఇప్పుడు తెలుగులో కూడా వెంకటేష్తో పాటు కూడా జోడీ కట్టడానికి ప్లాన్ చేస్తున్న కీర్తి సురేష్ రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాల్ని అందిస్తుంది, నిజంగా తన కెరియర్లో మళ్ళీ మహానటి రేంజ్ ఆఫ్ మూవీస్ వస్తాయని మీరు అనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.